హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎండి మీడియా. ఇప్పుడే అందిన వార్త. రైల్వే ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన మోదీ. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని ఉత్పాదకతతో ముడిపడిన బోనస్ పిఎల్బి రూపంలో చెల్లించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో దీంతో సహా పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. 11,72,000 మంది రైల్వే ఉద్యోగులకు 2,28,057 కోట్ల మొత్తం పిఎల్బిగా అందనుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులకు తెలిపారు. ట్రాక్ మెయింటైనర్లు, లోకో పైలట్లు, గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్ మ్యాన్, మినిస్ట్రియల్ సిబ్బందికి బోనస్ లభిస్తుందని చెప్పారు. పనితీరును మెరుగుపరిచేలా ఉద్యోగుల్ని ప్రోత్సహించడానికి బోనస్ చెల్లింపు ఉపయోగపడుతుందన్నారు. బోనస్పై పరిమితి వల్ల ఒక్కో ఉద్యోగి గరిష్టంగా 17,951 మాత్రమే లభించనుంది. 6వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కాకుండా 7వ సంఘం ప్రకారం పిఎల్బిని ఇవ్వాలని రైల్వే కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఎక్స్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని ప్రారంభించాయి. నెలకు 7,000 జీతాన్ని పరిగణలో తీసుకుండటం వల్ల గరిష్ట బోనస్ 17,951 ఉంటుందని, ప్రస్తుతం అంత తక్కువ నెలవారీ వేతనం ఏ ఉద్యోగికి లేదని యూనియన్లు గుర్తు చేస్తున్నాయి. 7వ వేతనం సంఘం ప్రకారం అయితే ఇది 46,159కి పెరుగుతుందని చెబుతున్నాయి. ఇటువంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.